విద్యార్జన అద్య ఆరంభ నమస్కారం. ఈ క్లాస్లో మనము జావా స్ట్రక్చర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే జావాని ఒక స్పెసిఫిక్ ఫార్మాట్లో రాయాలి. ఆ స్పెసిఫిక్ ఫార్మాట్లో రాస్తేనే జావా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కంపైలర్కి అర్థమవుతుంది. కంపైలర్కి అర్థం కాకపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. కాబట్టి ఆ స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఏందనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, జావా ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఊప్స్ కాన్సెప్ట్. అదైతే తెలిసిందే కదా. ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. ఓకే, అంటే దీని లోపల బేసిక్గా ఎట్లుంటుందంటే సింపుల్గా ఇదొక క్లాస్ అనుకోండి. ఓకే, ఇదొక క్లాస్ అనుకుందాం. క్లాస్ రూమ్లో మనకి ప్రతి క్లాస్లో ఒక మెయిన్ టీచర్ ఉంటుంది. అవునా? ఒక క్లాస్కి ఒకటే మెయిన్ టీచర్ ఉంటుంది. ఈ మెయిన్ టీచర్ కాకుండా మిగతా ఎవరు ఉంటారు? స్టూడెంట్స్ ఉంటారు. అవునా? స్టూడెంట్స్ ఉంటారు, అందరు స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, ఈ స్టూడెంట్సే కాకుండా ఈ క్లాస్ లోపల కబోర్డ్ ఉంటుంది. ఎందుకు కబోర్డ్? ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, క్లాస్కి సంబంధించినవి బుక్లే కానీ లేకపోతే ఐరేజర్లు లేకపోతే పెన్సిళ్ళు ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఒక అల్మారా లాగా ఉంటుంది ఒకటి. ఓకేనా? ఇదేంది? కబోర్డ్ అనుకుందాం. కబోర్డ్ అనుకుందాము. ఈలోరు మెయిన్ టీచర్. ఓకేనా? మెయిన్ క్లాస్ టీచర్. వీళ్ళంతా ఎవరు? స్టూడెంట్స్. ఓకేనా? స్టూడెంట్స్. సరే, ఇవన్నీ కాకుండా క్లాస్కి ఒక డోర్ ఉంటుంది ఎంటర్ కావడానికి. క్లాస్కి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అంతే, ఇవే ఉంటుంది ఒక క్లాస్ రూమ్లో. ఓకే, మనం జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా ఇట్లనే రాస్తాం, ఇదే పారాడైమ్లో రాస్తాం. ఎట్లా అంటే ఇదంతా మనం క్లాస్ సెక్షన్ ఏ అనుకుందాం. ఓకే, క్లాస్ సెక్షన్ ఏ అయితే సెక్షన్ ఏ లోపల స్టూడెంట్స్ ఉంటారు. ఒకటే మెయిన్ టీచర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఒకటే మెయిన్ టీచర్ ఉంటుంది. ఒక క్లాస్కి మల్టిపుల్ క్లాస్ టీచర్లు ఉండరు, ఒకటే క్లాస్ టీచర్ ఉంటారు. ఆ క్లాస్ టీచర్ అండ్ ఒక స్టోరేజ్ కోసం కబోర్డ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఉంటుంది. ఇంతే. ఓకే, జావా ప్రోగ్రామ్ని కూడా మనం ఇట్లనే రాస్తాం. ఇంతే రాయాలి. ఇట్లా రాస్తేనే పని చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు రాయొద్దు. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఏమని మాట్లాడుకున్నాము? పబ్లిక్, స్టాటిక్ అవన్నీ రాయాలి ఇదేదో అని అనుకున్నాం. ఓకే, పబ్లిక్ క్లాస్ నేమ్ సెక్షన్ ఏ అనుకున్నాం కదా. సెక్షన్ ఏ తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, ఈ మెయిన్ లోపల నేను చెప్తా, ఏం వరీ కావద్దు. ఈ స్ట్రింగ్ ఏంది, ఈ ఆగ్స్ ఏంది, ఎందుకు ఇట్లా రాయాలి, ఏం అవసరం అనేది నేను మెల్లగా డిస్కస్ చేస్తా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ హలో వరల్డ్. ఓకే, ఇట్లా రాయాలి శాంపుల్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు నేను ఎట్లా రిలేట్ చేస్తా చూడండి. ఈ క్లాస్ లోపల ఒక మెయిన్ టీచర్ ఉండాలి అని అన్నా. ఈమెనే ఆర్ దిస్ టీచర్ ఈజ్ ద మెయిన్. సార్ అనుకోండి, టీచర్ అనుకోండి, మీ ఇష్టం. మీ క్లాస్ టీచర్ ఉంటే టీచర్ అనుకోండి, సార్ అంటే సార్ అనుకోండి. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ టీచర్. ఈ మెయిన్ టీచర్ ఒకటే ఉంటుంది. మా క్లాస్ అయితే ఒకటే మెయిన్ టీచర్ ఉండే. ఓకే, సరే, ఈ వాయిడ్ కాదు. ఓకే, మెయిన్ టీచర్. మల్టిపుల్ మెయిన్ అని రాయొద్దు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చిన్న ఎక్సర్సైజ్, ఏది ఏందో డిస్కస్ చేయాలి కదా. ఇదేంది? కీవర్డా ఆర్ ఫంక్షనా? దీని పక్కకైతే పారాన్సిస్ లేవు కాబట్టి ఇదొక కీవర్డే అనుకోవచ్చు. అవునా? ఇది కూడా కీవర్డే. ఓకే, అది సింబల్. ఇది కీవర్డ్. ఇది మాత్రం ఫంక్షన్. మెయిన్ అనేది ఫంక్షన్. ఎందుకు? మెయిన్ పక్కన పారాన్సిస్ ఉన్నాయి
కాబట్టి మెయిన్ ఫంక్షన్. స్ట్రింగ్ అనేది కీవర్డ్, ఆర్గ్స్ అనేది కీవర్డ్, ఇది సింబల్. సిస్టమ్ అనేది కీవర్డ్. ప్రింట్ఎల్ఎన్ గమనించాలి. ప్రింట్ఎల్ఎన్ ఈజ్ ఎ ఫంక్షన్. ఎందుకంటే ఫంక్షన్ ఇది ఉన్నది, పెరాన్సిస్ ఉన్నాయి. పెరాన్సిస్ లేకపోతే అదొక కీవర్డ్. పెరాన్సిస్ ఉన్నాయి కాబట్టి ఫంక్షన్. నేనేమన్నా పెరాన్సిస్ ఉన్నా దాని లోపల ఏమన్నా ఉన్నా లేకపోయినా అదొక ఫంక్షనే. అదొక ఫంక్షనే. ఓకే, సో మెయిన్ అనేది ఫంక్షన్, ప్రింట్ఎల్ఎన్ అనేది ఫంక్షన్. ఓకే, ఈ త్రూ అవుట్ కోర్సు ఈ ఫంక్షన్స్ని మీరు వర్కర్స్ అనుకోండి. నేను ఎందుకు వర్కర్స్ అంటున్నా, ఎందుకు వీళ్ళని పనోళ్ళు అంటున్నా అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వర్కర్స్ అనుకోండి ఇప్పటివరకు అయితే, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద పని చేసి పెడతారు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పని కూడా ఎట్లా చేస్తారు. కాబట్టి ఇప్పుడు స్ట్రక్చర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మాత్రం ఇట్లా అనుకోండి. ఓకే, అయితే దీంట్లో మరి ఇక్కడ సేమ్ ఇది చూపించినట్టు ఇక్కడ వేరియబుల్స్ ఉండొచ్చు. ఓకే, అండ్ మెథడ్స్ ఉండొచ్చు. ఈ స్టూడెంట్స్ని మనము ప్రొఫెషనల్గా మెథడ్స్ అందాము, క్లాస్ మెథడ్స్ అందాము. ఓకేనా, క్లాస్ మెథడ్స్ అందాము. ఇది మెయిన్ మెథడ్, క్లాస్ టీచరు మెయిన్ మెథడ్. ఇవేంది, కబర్డ్ ఏంది, స్టోరేజ్ కదా. అట్రిబ్యూట్స్ అందాం, అట్రిబ్యూట్స్. ఓకే, సో ఎప్పుడన్నా వాట్ ఈజ్ ఎ క్లాస్ అంటే, క్లాస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాస్ మెథడ్స్ అండ్ అట్రిబ్యూట్స్. ఏ క్లాస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ అని అనుకోవచ్చు. ఓకే, అనుకోవచ్చు, నో ప్రాబ్లం. సరే, అట్లనే కానీ ఇక్కడ మాత్రం మనం రాసిన క్లాస్లో మాత్రం ఒకటే మెయిన్ మెథడ్ ఉన్నది, మల్టిపుల్ మెథడ్స్ ఏం లేవు. నేను మెల్లగా రాసి నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనము ప్రీవియస్గా రాసిన సింటాక్స్లో కోడ్లో ఒక్కొక్కటి ఏంది డిస్కస్ చేద్దాం. ఫస్ట్, పబ్లిక్ అంటే ఏంది? పబ్లిక్ అంటే కీవర్డ్ అనుకున్నాం. ఓకే, కానీ పబ్లిక్ అంటే ఇదొక యాక్సెస్ స్పెసిఫైయర్. ఓకేనా, పబ్లిక్ అనేది ఒక యాక్సెస్ స్పెసిఫైయర్. యాక్సెస్ స్పెసిఫైయర్ అంటే ఏంటి? నార్మల్గా మీరు బైక్ కీస్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా, బైక్ కీస్ని బండికే పెట్టి వదిలేసారు అనుకుందాం. ఓకేనా, బండికే పెట్టి వదిలేసారు, బైక్కే పెట్టి వదిలేసారు. ఇప్పుడు మీ బైక్ని ఓడోడు యూజ్ చేసుకుంటాడు, ఓడోడు యూజ్ చేసుకోగలుగుతాడు, పబ్లిక్ అందరు యూజ్ చేసుకోగలుగుతారు, ఎవడు పడితే వాడు యూజ్ చేసుకోగలుగుతాడు. ఓకే, ఇప్పుడు అదే బైక్ కీస్ని మీరు ఇంట్లో పెట్టిరు. ఓకేనా, ఇంట్లో పెట్టిరు, హోమ్ షెల్ఫ్లో పెట్టిరు, ఎడన పెట్టిరు అనుకోండి. అప్పుడు ఎవరు యూజ్ చేయగలుగుతారు? ఇంట్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. ఓకేనా, అంటే ప్రొటెక్టెడ్ ఉన్నది, బయట ఎవడు పడితే వాడు యూజ్ చేయలేడు. ఓకే, అదే బైక్ కీస్ని మీరు పాకెట్లో పెట్టేసుకున్నారు. పాకెట్లో పెట్టుకుంటే ఎవడు యూజ్ చేయగలుగుతాడు? మీరే యూజ్ చేయగలుగుతారు. అంటే ప్రైవేట్, ఇంకా ఎవ్వరికి సంబంధం లేదు, ఎవ్వడు యూజ్ చేయలేడు, మీరు మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు. సో ఐదర్ పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఆర్ ప్రైవేట్. ఇప్పుడు ప్రోగ్రామింగ్ టర్మ్స్లో ఇవన్నీ ఏంటి అంటే, ప్రైవేట్ అంటే స్కోప్, లిమిటెడ్ స్కోప్. ఓకే, లిమిటెడ్ స్కోప్. ప్రొటెక్టెడ్ అంటే ఈ లిమిటెడ్ కంటే కొంచెం ఎక్కువ స్కోప్. ఓకేనా, ఇది కూడా లిమిటెడే, కాకపోతే లిమిటెడ్ కంటే ఈ ప్రైవేట్ కంటే కొంచెం ఎక్కువ స్కోప్. పబ్లిక్ అంటే అన్లిమిటెడ్ స్కోప్. ఓకే, నేను ఏం మాట్లాడుతున్నా, లిమిటెడ్ అన్లిమిటెడ్ ఏంది అని అంటే, ప్రైవేట్ అని డిక్లేర్ చేస్తే ఓన్లీ ఆ ఒక్క ఫైల్లో మాత్రమే అది కనిపిస్తుంది, దాని విజిబిలిటీ ఉంటుంది అనుకుందాం. ప్రొటెక్టెడ్ అంటే మొత్తం ఫోల్డర్లా, ఆ ఫోల్డర్లా, ఓకే, ఫైల్లో కాదు, మొత్తం ఫోల్డర్లో దాని విజిబిలిటీ ఉంటుంది. అదే పబ్లిక్ అంటే ఇంకా ఎక్కడున్నా, అది వేరే డ్రైవ్లో ఉన్నా కానీ, మీరు రాసిన ప్రోగ్రామ్ వేరే డ్రైవ్లో ఉన్నా కానీ మనము ర్యామ్ లోపలికి ఈజీగా లోడ్ చేయొచ్చు. ఓకేనా, ర్యామ్ లోపల లోడ్ చేయాలి అంటే మరి స్పెసిఫైర్లు పెట్టుకోవాలి మనము, అప్పుడే ర్యామ్ లోపల లోడ్ అవుతుంది. అంటే మనం చెప్తున్నాం ఆ క్లాసు ఇది లోడ్ కావచ్చు అంటే లేదు, లోడ్ కాలేదు, ప్రైవేట్ కాబట్టి. ఎందుకంటే మీరు జాబ్లో కీస్ పెట్టుకొని మీ ఫ్రెండ్ గారిని బండి తీసుకోపోమంటే వాడు ఎట్లా తీసుకుపోతాడు? అది కాదు కదా. సో పబ్లికా, ప్రైవేటా, ప్రొటెక్టెడా అనేది మనం స్పెసిఫై చేస్తాం, అప్పుడే అది దాని తగ్గట్టు ర్యామ్ లోపల లోడ్ కావాలా లేదా ఆలోచిస్తుంది. ఓకే, తర్వాత క్లాస్ అంటే చెప్తున్నాం ఇది క్లాస్. ఓకే, తర్వాత మీరు ఇక్కడ సెక్షన్ ఏ అనే దానికి మీరు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, సెక్షన్ ఏకి మీరు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే జావా లోపల మీరు ఫాలో కావాల్సింది క్యామిల్ కేస్ అంటే ఏంటి అంటే, క్లాస్ నేమ్స్ ఎప్పుడన్నా క్లాస్ నేమ్స్
అప్పర్ కేస్ తోటి స్టార్ట్ అయ్యి మళ్ళా స్టార్టింగ్ ఆర్ స్టార్ట్ క్లాస్ అని రాస్తున్నా సింపుల్గా. క్లాస్ కాబట్టి మళ్ళీ అప్పర్ కేస్. ఓకే, సో అప్పర్ కేస్ రెస్ట్ అన్ని స్మాల్, మళ్ళీ ఎక్కడైతే వర్డ్ కొత్తది స్టార్ట్ అవుతుందో అక్కడ మళ్ళీ క్యాపిటల్, మళ్ళీ స్మాల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది పబ్లిక్, మళ్ళీ ఇది సేమ్ యాక్సెస్ స్పెసిఫైయర్. స్టాటిక్ అనేది ఏంటంటే హౌ టు యాక్సెస్ అనేది స్టాటిక్ చెప్తుంది. హౌ టు యాక్సెస్ అనేది స్టాటిక్ చెప్తుంది. ఓకే, కొంతసేపు అది పక్కన పెడితే ఈ మెయిన్ మెథడ్ ఉంది కదా, ఈ మెయిన్ మెథడ్కి కూడా క్యామెల్ కేస్ ఉంటుంది. కాకపోతే మెథడ్ నేమ్ స్టార్ట్స్ విత్ ఏ స్మాలర్ లోవర్ కేసు. ఓకేనా, ఇట్లనే అనుకోండి, మెయిన్ మెథడ్ కాబట్టి వేరే వర్డ్ వచ్చేసరికి క్యాపిటల్ అవుతుంది. ఓకే, జస్ట్ ఇది ఒక చిన్న నేమింగ్ కన్వెన్షన్ అంతే. ఓకే, ఇప్పుడు ఈ స్టాటిక్ హౌ టు యాక్సెస్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ స్టూడెంట్ ఉన్నాడు. ఓకే, ఈ స్టూడెంట్ని నేను ఎట్లా యాక్సెస్ చేయవచ్చు? నేను ఇక్కడ ప్రిన్సిపల్ ఉన్నాడు. ఓకే, ఈ ప్రిన్సిపల్ వీడు ఈ స్టూడెంట్ని యాక్సెస్ చేయాలి. ఎట్లా యాక్సెస్ చేస్తాడు? ఐదర్ ఈ క్లాస్కి కీస్ తీసుకొని, ఈ క్లాస్ కీ తీసుకొని దెన్ ఈ క్లాస్ వరకు పోయి దెన్ ఈ డోర్లో ఎంటర్ అయ్యి వీడిని యాక్సెస్ చేస్తాడు. అవునా? ఓకే, ఇది ఒక వే ఉన్నది. ఒకవేళ వీడు స్టాటిక్ అయితే, ఓకేనా, ఇప్పటివరకు ఇటు స్టాటిక్ కాదు కాబట్టి మనం కీ తీసుకొని ఆ క్లాస్ లోపల పోయి వాడిని యాక్సెస్ చేసుకోవాల్సి వచ్చింది. వాడు ఒకవేళ స్టాటిక్ అయితే మనం సింపుల్గా సెక్షన్ ఏ డాట్ ఆ స్టూడెంట్ నేమ్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. ఓకేనా, ఇది ఒక డిజైనింగ్ ప్రిన్సిపల్ అంతే. అది స్టాటిక్ ఉండాలా నాన్ స్టాటిక్ ఉండాలా అనేది మనం డిసైడ్ చేయవచ్చు. కానీ మెయిన్ క్లాస్ టీచర్ మాత్రము స్టాటికే ఉండాలి. ఎందుకంటే జేవిఎం మనము దానికి కీస్ క్రియేట్ చేసుకొని ఆ క్లాస్కి పోయి యాక్సెస్ చేసుకోవాలి అని ఆ డిజైన్లో లేదు. ఆ కంపైలర్ డిజైన్లో అట్లా లేదు. అక్కడ ఏముందంటే జేవిఎం హ్యాస్ టు యాక్సెస్ ద మెయిన్ మెథడ్ వయా క్లాస్ నేమ్ అని ఉన్నది ఆ డిజైన్లో. కాబట్టి మెయిన్ మెథడ్ హ్యాస్ టు బి స్టాటిక్. ఓకేనా, సో మెయిన్ మెథడ్ స్టాటికే ఉండాలి. మిగతా మెథడ్స్ మనం డిసైడ్ చేయవచ్చు అది స్టాటిక్ ఉండాలా నాన్ స్టాటిక్ ఉండాలా అని డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ మెథడ్ మాత్రం స్టాటిక్ ఉండాలి. ఎందుకంటే జేవిఎం హ్యాస్ టు క్లియర్లీ యాక్సెస్ ద మెయిన్ మెథడ్ వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, వాయిడ్ అంటే ఏంటంటే రిటర్న్ టైప్. ఓకే, రిటర్న్ టైప్ అంటే ఏంటి? ఏం రిటర్న్ చేస్తున్నాడు అని అర్థం. ఓకేనా, ఎందుకు రిటర్న్ చేయాలి? ఫంక్షన్సే రిటర్న్ చేస్తారు. ఓకేనా, ఇంకొవ్వరు రిటర్న్ చేయడు. ఫంక్షన్స్ ఒక పని చేసి వాడు మనకి రిటర్న్ చేస్తాడా లేదా అనేది అది ఫంక్షన్కి సంబంధించిన ఒక థింగ్ అది. ఓకేనా, మిగతా ఏం రిటర్న్ చేయవు. వాయిడ్ అంటే ఏంది? వీడేం రిటర్న్ చేయడు. మెయిన్ అనేటోడు ఏం రిటర్న్ చేయడు. అంటే రిటర్న్ అంటే ఎట్లా ఉంటుంది అంటే, సపోజ్ ఇప్పుడు టీచరు స్టూడెంట్ని పిలిచి ఆ పక్క క్లాస్ నుంచి డస్టర్ తీసుకురాపోమని చెప్పి, ఆడి పని ఏంది? పక్క క్లాస్కి పోయి డస్టర్ తీసుకొని వచ్చి టీచర్కి రిటర్న్ చేస్తున్నాడు కదా డస్టర్ని. అది రిటర్న్ చేయకపోతే ఇంకెందుకు మనం పంపించి. సో ఇక్కడ ఒక మెథడ్కి మనం ఒక పనప చెప్తే అది మనకి ఏం రిటర్న్ ఇస్తుంది అనేదే రిటర్న్ టైప్. ఓకేనా, సరే. తర్వాత మెయిన్ అనేది ఫంక్షన్. ఓకే, ఒకటే మెయిన్ మెథడ్ ఉంటుంది. తర్వాత దీని లోపల ఉన్నది, ఫంక్షన్ లోపల ఉన్నదాన్ని మనం ఏమంటామంటే పారామీటర్స్ అంటాం. ఓకేనా, ఎన్నన్నా పారామీటర్స్ ఉండొచ్చు, ఎట్లన్నా ఉండొచ్చు. అండ్ ఆ పారామీటర్స్ ఎట్లుంటాయి అంటే ఏబిసి అని సింపుల్గా ఉండవు. ఏ పక్కకి ఏ టైప్ అయింది, బి పక్కకి బి టైప్ అయింది, సి పక్కకి సి టైప్ అయింది అని మనం అట్లా టైప్ కూడా మెన్షన్ చేసి పెడతాం అనమాట. ఓకే, సో నేను వేరియబుల్స్ వచ్చినప్పుడు చెప్తా. టైప్ ఏ, టైప్ బి, టైప్ సి అట్లా మనం రాసి పెడతాం. ఇక్కడ దిస్ ఈజ్ ద టైప్, అంతే. దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. ఓకే, తర్వాత సిస్టమ్ అనేది కీవర్డ్. ఇక్కడ డాట్ అనేది ఉంది కదా, ఇక్కడ డాట్ అనేది మీద కాన్సన్ట్రేట్ చేయాలి. డాట్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెసింగ్. డాట్ అంటే యాక్సెసింగ్.
మనం యాక్సెస్ చేస్తున్నామంట. ఎట్లా యాక్సెస్ చేస్తున్నామంట, ఏం యాక్సెస్ చేస్తున్నామంట అంటే సిస్టమ్ నుంచి అవుట్ని యాక్సెస్ చేస్తున్నామంట. ఇది ఎట్లా అంటే అర్థమైందా? ఇది సెక్షన్ ఏ డాట్ స్టూడెంట్ అన్న, అంటే ఏ అంటే ఏంది, యాక్సెసింగ్. ఓకేనా? సో ఇక్కడ నేను సిస్టమ్ నుంచి అవుట్ని యాక్సెస్ చేస్తున్నా, అవుట్ నుంచి ప్రింట్ఎల్ఎన్ అనేది యాక్సెస్ చేస్తున్నా, అట్లనే అనుకోవాలి. ఓకే, సో ఇక్కడ సిస్టమ్ అనేది క్లాస్. ఓకేనా? అవుట్ అనేది ఆబ్జెక్ట్, ప్రింట్ఎల్ఎన్ అనేది ఫంక్షన్. ఈ ప్రింట్ఎల్ఎన్ లోపలికి మనం ఏదో పాస్ చేసినాం, ఏదన్నా పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా రాసింది మనకి స్క్రీన్ మీద ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? స్క్రీన్ మీద మనం ఇట్లా రాసింది ప్రింట్ అయిపోతుంది. ఓకే, మరి ప్రింట్ఎల్ఎన్ గాడు ఏం చేస్తున్నాడు, ఎట్లా ప్రింట్ అవుతుంది అనేది మనకు అనవసరం, మన స్కోప్ కాదు అది, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను చెప్తా ఏమవుతుంది అని. ప్రింట్ఎల్ఎన్ అనే ఫంక్షన్ ఈ పేలోడ్ తీసుకుంటాడు. ఈ పేలోడ్ తీసుకొని వాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన స్క్రీన్ మీద రావాలి. ఓకే, స్క్రీన్ మీద ఇది ప్రింట్ కావాలి అంటే ఇక్కడ మధ్యలో ఎవరుంటారు, మళ్ళీ కర్నల్ ఉంటాడు. ఓకే, ఈ హలో వరల్డ్ అనేది మన ప్రోగ్రామ్ కర్నల్కి ఇవ్వాలి. ఓకేనా? కర్నల్కి చెప్పాలి ఏమని, కర్నల్ ప్లీజ్ డూ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ అని. కర్నల్ ప్లీజ్ డూ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ అని మనం కర్నల్కి చెప్పాలి. అప్పుడు కర్నల్ ఏం చేస్తాడంటే ఓకే ఓకే నేను చేస్తా అని చెప్పేసి దెన్ అప్పుడు ఆ టెక్స్ట్ని తీసుకొని కర్నల్ అవుట్పుట్ ఆపరేషన్ చేస్తాడు. ఈ ప్రింటింగ్ అనేది ఒక ఐఓ ఆపరేషన్. ఐఓ ఆపరేషన్కి చాలా ఏమంటారు సీక్వెన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది ఇక్కడ. దీని మధ్యలో ఈ హలో వరల్డ్ నుంచి ఈ కర్నల్ ఏమంటారు ఈ సాఫ్ట్వేర్ ఇస్ ఇంటరాక్టింగ్ విత్ హార్డ్వేర్ తోటి ఇంటరాక్ట్ అయ్యి దెన్ ఒక ఐఓ ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి ఈ ఐఓ ఆపరేషన్ దెన్ స్క్రీన్ మీద మనకి చూపిస్తుంది. అంటే ఇక్కడ చాలా ఉన్నది. ఓకే, లోపల వెరీ కోర్ లాజిక్ ఉన్నది. ఈ కోర్ లాజిక్ గురించి మనము అవసరం పడ్డదా మనకు ఆలోచించడానికి? ఇక్కడ అవసరం పడలేదు, ఎందుకంటే మనం సింపుల్గా ప్రింట్ఎల్ఎన్ అని కొట్టేసాం. ప్రింట్ఎల్ఎన్ ఈజ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్, అందుకని వీడిని వర్కర్ అన్నా నేను. ఎందుకంటే మనకి ఇంటర్నల్ డీటెయిల్స్ మనకు అనవసరం అయ్యి జస్ట్ మనం ఎక్స్టర్నల్గా చూస్తున్నాం, మనం పెరిఫెరల్గా ఓకే ఇది ఇస్తే నాకు ఇది ప్రింట్ అయిపోవాలా, ఇది ఇస్తే నాకు ఇది ప్రింట్ అయిపోవాలి, అదే చెప్తున్నాం మనం. కానీ ఎట్లా ఐఓ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ఎట్లా కర్నల్కి కమ్యూనికేట్ చేయాలి, ఐఓ ఆపరేషన్స్ కోసము కావాల్సిన మెమరీ ఎట్లా అలొకేట్ చేసుకోవాలి, ఆ టైం ఎట్లా ఏమంటారు స్పెసిఫై చేయాలి, దాని ఆపరేషన్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, వీటి గురించి మనము అస్సలు ఆలోచించలేదు. కాబట్టి ఇదంతా ఎవరు చేస్తున్నారు, ప్రింట్ఎల్ఎన్ ఆర్ ప్రింట్ అనే ఫంక్షన్ చూసుకుంటున్నాడు, వర్కర్ చూసుకుంటున్నాడు. మీరు ఇట్లా అనుకోండి, ఏదన్నా ఈవెంట్ అవుతుంది, ఈవెంట్ మేనేజర్స్ని పిలిచిర్రు, వాళ్ళే వంటలు చేస్తారు, వాళ్ళే అంతా డెకరేషన్ చేస్తారు, వాళ్ళే మొత్తం కంప్లీట్ చేసిపోతారు. మనకెందుకు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఎవరెవరిని పిలుస్తున్నారు, ఎంతమందితో చేపిస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎక్కడి నుంచి సామాన్ తెచ్చుకుంటారు, మనకు అనవసరం. వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు. అట్లనే ప్రింట్ఎల్ఎన్ అనే ఫంక్షన్ బాధ ప్రింట్ఎల్ఎన్ పడుతుంది, ఈ వర్కర్ పడతాడు. ఈ ఇంటర్నల్ డీటెయిల్స్ గురించి మాత్రం మనము వరీ కావాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి వాడొక వర్కర్. ఓకే, సో ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి నేను నెక్స్ట్ క్లాస్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. దెన్ అప్పుడు ఇంకొంచెము మంచి ఐడియా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.